హలో ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. అఫ్కోర్స్ నేను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పగానే ఈ ఇయర్ అంతా మీరు హ్యాపీగా ఉంటారని అనుకోవడం లేదు. మరి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ఇయర్ అంతా మనం హ్యాపీగా ఉండాలన్నా, లేదంటే మనం చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయాలన్నా, నేను నా గురించి కొన్ని విషయాలు రియలైజ్ అయ్యాను. ఈ విషయాలే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో దట్ మీరు కూడా ఈ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా మీ ఆలోచన విధానం మారుతుంది. సో ఇలాంటి మంచి విషయాలు షేర్ చేయడానికి నేను ఎఫర్ట్ పెడుతున్నాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల యూట్యూబ్ మరింత మందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఒక ఎయిట్ పాయింట్స్ రియలైజ్ అయ్యాను. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రాంగ్ కమిట్మెంట్. ఏదైతే మనం వర్క్ చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేయాలి అనే ఇంట్రెస్ట్ నీలో ఉండాలి. ఆ పని నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఆ పని చేయడం వల్ల నీ లైఫ్ ఎంత ముందుకు పోతుంది, నీకు ఏం అడ్వాంటేజ్ వస్తుంది, ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉండాలి. మనం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ వర్క్ డెఫినెట్గా నిన్ను చేసి తీరుతా, ఎలాంటి హర్డిల్స్ వచ్చినా కానీ అది ఫేస్ చేస్తూ ఈ వర్క్ని కంప్లీట్ చేస్తా. ఇలాంటి కమిట్మెంట్తో ఉండడం వల్ల ఏమవుతుందంటే హర్డిల్స్ రాగానే, ఫెయిల్యూర్స్ రాగానే స్టెప్ బ్యాక్ చేయం, మళ్ళా మనం ట్రై చేస్తాం. అంటే నీ మెంటల్ కండిషన్ని అలా సెట్ చేసుకోవాలి, నీ మైండ్ సెట్ని అలా సెట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు డెఫినెట్గా వెనక్కి వెళ్ళవు. చాలామంది ఏం చేస్తుంటారంటే చేద్దాం అనుకుంటారు, అంటే మెంటల్గా ఫిక్స్ అవ్వరు. చేద్దాంలే అని కొంచెం స్టార్ట్ చేస్తారు, కొంచెం హర్డిల్స్ రాగానే స్టెప్ బ్యాక్ చేస్తారు. 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ హర్డిల్స్ని బ్రేక్ చేస్తూ, ఫెయిల్యూర్స్ వచ్చినా రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తారు. రైట్? సో ఫ్రెండ్స్, కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. సో కమిట్మెంట్ లోపల నుంచి ఎలా వస్తుంది? మరి కమిట్మెంట్ లోపల నుంచి ఎలా వస్తుందంటే రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్. అప్పుడు నీకు ఆటోమేటికల్గా మైండ్ కండిషనలైజ్ అయిపోతుంది. అరే ఈ పని చేయాలి, ఈ పని చేస్తే నా లైఫ్ మారుతుంది, నేను ముందుకెళ్తాను లైఫ్లో, ఇది నాకు ఈ పని ఒక బ్రేక్ త్రూగా మారుతుంది. అలా ఆ పని గురించి పదే పదే నువ్వు ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆ పని మీదే ఫోకస్ చేస్తావు. జస్ట్ అనుకోవడం కాదు, అలా నీ మైండ్ని కండిషనలైజ్ చేసుకోవాలి. నీ మైండ్ ఎలా కండిషన్ చేస్తే అలా పనిచేస్తుంది. అది ఊరికే ఇలా అనుకోవడం వల్ల కాదు, నువ్వు ఆ పని గురించి ఆలోచించాలి. ఆలోచించి దాని మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది నీకు. ఓకే, సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమిట్మెంట్ అండ్ మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడం, ఆ పని ఎందుకు చేయాలనుకుంటున్నావో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే ఏ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ పనిని, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. ఎంజాయ్ ద జర్నీ. ఏ పని కోసం అయితే కష్టపడుతున్నావో, రాత్రింబవలు కష్టపడుతున్నావో, ఆ పనిని ఎంజాయ్ చేయడం నేర్చుకో. అంతేకాని రిజల్ట్ కోసం యాంగ్జైటీతో ఉండకు. రిజల్ట్ వచ్చేటప్పుడు వస్తుంది, నువ్వు పని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపో. డైలీ నీ ప్రోగ్రెస్ని చూసి ఎంజాయ్ చేయి, ఇప్పుడు మజా వస్తుంది. అంతే తప్ప కొద్దిగా పని స్టార్ట్ పెట్టి ఒక 10% 20% చేసి మళ్ళీ స్టెప్ బ్యాక్ అయ్యకూడదు. స్టెప్ బ్యాక్ అయ్యొద్దు అంటే యూ హ్యావ్ టు ఎంజాయ్ ద వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎంజాయ్ ద పీస్ ఆఫ్ వర్క్. ఈరోజు ఎంత ప్రోగ్రెస్ చేసావో కొంచెమైనా పర్లేదు, స్టార్ట్ ఎంజాయింగ్. ఎనీ సింగిల్ స్టెప్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో చాలామంది ఏం చేస్తుంటారంటే వర్క్ స్టార్ట్ చేయరు, రిజల్ట్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. అవుతుందా, అవ్వదా,
ఇలాంటి కైండ్ ఆఫ్ మూడ్లో ఉంటారు. ఇలా చెయ్యకండి. ఏ వర్క్ అయినా ఈ ప్రపంచంలో చిన్న చిన్న స్టెప్స్తోనే ముందుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ నో మ్యాజిక్. దేవుడేదో వచ్చేసి బాంబ్ బీమ్ బుష్ అంటే ఏది మారిపోదు. ప్రతిదీ మన యాక్షన్తోనే లింక్ ఉంటుంది. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్. అప్పుడే నీకు ఒక మోటివేషన్ వస్తుంది. పనిని కంటిన్యూ చేయాలన్న మోటివేషన్ వస్తుంది. హౌ ద థింగ్స్ విల్ చేంజ్ వితౌట్ అన్ యాక్షన్. రియలైజ్. ఇలా ఎన్నిసార్లు చూసి ఉంటాం మనం లైఫ్లో. ఎన్నిసార్లు మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేయకుండా, ప్రాసెస్ని టఫ్గా ఫీల్ అయిపోయి, పీస్ ఆఫ్ వర్క్ని ఎంజాయ్ చేయకుండా, మొత్తం రిజల్ట్ ఒకేసారి వచ్చేయాలి అన్న ఫీలింగ్ పెట్టుకుని ఎన్నిసార్లు మన లైఫ్లో మనం స్టెప్ బ్యాక్ వేసామో ఒక్కసారి ఆలోచించండి. మెనీ టైమ్స్, ఇంక్లూడింగ్ మీ, ఐ డిడ్ మెనీ టైమ్స్. చాలాసార్లు ఇలా చేశాను. బట్ నౌ దట్ ఐ హ్యావ్ రియలైజ్డ్, ప్రతి పని జరగాలంటే మన ఎఫర్ట్ ఉండాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఏది ఫ్రీగా రాదు. నేను ప్రాసెస్ని ఎందుకు ఎంజాయ్ చేయమంటున్నానంటే, మైండ్కి నెగిటివ్ థాట్స్ రావద్దంటే పాజిటివ్ థాట్స్తో నింపాలి. కొంచెం నువ్వు అనుకున్న రోజు పని జరగకపోతే అరే అవ్వట్లేదు అనే ఫీలింగ్ వేరు. పని జరగకపోయినా నేను చేయగలుగుతా, ఈరోజు కొంచెం తక్కువైంది వర్క్ బట్ నేను చేయగలుగుతా అన్న ఫీలింగ్ ఈజ్ అ పాజిటివ్ థింగ్. సో నువ్వు పాజిటివ్గా ఆలోచించడం వల్ల నెక్స్ట్ డే నువ్వు వర్క్ చేయగలుగుతావు. సో అదొక చైన్ రియాక్షన్ అనమాట. అంటే ఒక రోజు నువ్వు బాగా పనిచేసినా పని చేయకపోయినా ఆ పాజిటివ్ వైబ్ ఉండడం వల్ల నీ వర్క్ అనేది కంటిన్యూ చేస్తావు, ఆ కన్సిస్టెంట్గా వెళ్ళిపోతావు. దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ అ ఫౌండేషన్ టు కంటిన్యూ ఫర్ ద లాంగర్ టైమ్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంజాయింగ్ ద జర్నీ ఆఫ్ వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏ వర్క్ అన్నా కావచ్చు అది. వెదర్ యు ఆర్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, వెదర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, రైట్? ఒక బిజినెస్ మ్యాన్వి కావచ్చు. ఏదైనా నువ్వు తీసుకున్న పని, ఏ పనైనా, ఇది ఆ పని ఈ పని గురించి అని చెప్పట్లేదు. ఎంజాయ్ ద జర్నీ. చిన్న పని చేసినా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఈ మైండ్ సెట్ పెట్టుకోండి, యూ విల్ ఎంజాయ్. ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. చిన్న చిన్న పనికి కూడా నేను అబ్బా సూపర్, నేను అచీవ్ చేశానన్న ఫీలింగ్లో ఉంటున్నాను నేను. దట్ ఈస్ క్రియేటింగ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే డైవర్షన్. ఇవాళ రేపు డైవర్షన్ అంటే చాలా ఈజీగా అయిపోతున్నాం మనం, రైట్? మెయిన్గా డైవర్ట్ అవుతుంది ఏంటంటే మన ప్రయారిటీస్ మనకు తెలియకపోవడం. నీ ప్రయారిటీస్ నీకు తెలియదు. నీకు వర్క్ చేయాలని ఉంది, 1 2 3 4 వర్క్స్ చేయాలి, ఆర్ XYZ వర్క్ చేయాలని నీకు తెలుసు, కానీ దాంట్లో నువ్వు ప్రయారిటైజ్ చేయవు. కానీ నీకు చేయాలని తెలుసు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు చేయాలనేది నువ్వు పెట్టుకోవు, ప్రయారిటీ పెట్టుకోవు. దానివల్ల ఏమవుతుందంటే ఏదో చేసుకుంటూ వెళ్తావు. దాన్ని ప్రయారిటీ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ పట్టుకుంటావు, సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతావు, స్క్రోలింగ్. సో అలా గంట వేస్ట్ అయిపోతుంది. సో నేను అబ్జర్వ్ చేస్తున్న ఈ జనరేషన్లో ఏంటంటే సోషల్ మీడియా ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ టు డైవర్ట్ ఫ్రమ్ ద వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్. One main thing is social media. You have to have a control on how much time you are spending on social media. మొత్తం అవాయిడ్ చేయకూడదు, రైట్? మొత్తం అవాయిడ్ చేస్తే నీకు నాలెడ్జ్ రాదు. వాట్స్ గోయింగ్ ఆన్ అవుట్ సైడ్ ద వరల్డ్ యూ నెవర్ నో. బట్ దానికంటూ ఒక టైం పెట్టుకోవాలి. నీ యాక్చువల్ పని ఏంది, దీనిపైన ఎంత స్పెండ్ చేస్తున్నావు, దానిపైన ఎంత చేస్తున్నావు అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఓకే, సో యూజ్ సోషల్ మీడియా ఇన్ ఏ వైస్ మేనర్ సో దట్ డైవర్షన్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి, నువ్వు పని చేస్తున్నప్పుడు అవాయిడ్ టాకింగ్ విత్ ద నెగిటివ్ పీపుల్. నువ్వేదైనా ఒక మంచి ఎఫర్ట్ కోసం పని చేస్తున్నప్పుడు ఈ నెగిటివ్ పీపుల్ ఏం చేస్తారంట, చేసినావు లేరా, అవుతుంది లేదా, మంచి వాళ్ళకే అవుతలేదు, నీతో నేడవుతుంది, ఇవన్నీ అవ్వవులే, లైట్ తీసుకో, టైం వేస్ట్ చేసుకోకు, ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నెగిటివ్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్.
బికాజ్ వాళ్ళు అనగానే ఆటోమేటికల్గా నువ్వు డైవర్ట్ అయిపోతావు. యూ విల్ కమ్ డౌన్ ఆటోమేటికల్లీ బికాస్ దట్ ఈస్ హౌ ద హ్యూమన్ మైండ్ ఈస్ కన్స్ట్రక్టెడ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఈజీగా డైవర్ట్ అయిపోతావు. మీరు ఎప్పుడు ఆలోచించుకోండి, ఎన్నిసార్లు నీ చుట్టుపక్కల పీపుల్ వల్ల అనుకున్న వర్క్ చేయక సగం చేసి వదిలిపెట్టావు, మంచి మంచి వర్క్లు వదిలేసావు. అట్లీస్ట్ ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్. లేటర్ ఐ రియలైజ్డ్ ఐ వుడ్ హ్యావ్ డన్ దిస్. నా కేపబిలిటీ ఉన్నా కానీ వాళ్ళు వీళ్ళు మోటివేట్ చేయకపోవడం వల్ల నేను ఆపేశాను అన్న సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. మీరు కూడా కూర్చొని ఆలోచించండి. నేను చెప్పింది కరెక్ట్గో కాదో మీకే తెలుస్తుంది. సో ఎవరి గురించి పట్టించుకోకండి. నీకు నమ్మకం ఉందా అవుతుందని చేసుకుంటే వెళ్ళిపో. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు చేసేది ఇదే. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. దే డోంట్ బాదర్ అబౌట్ ఎనీ అదర్స్ జడ్జిమెంట్. ఆ 95% పీపులే ఇలా ఉంటారు. ఏంటంటే పద్దాకులు వాటికి వీటికి డైవర్షన్స్కి లొంగిపోయి అనుకున్న పని చేయరు. కానీ 5% పీపుల్ దే విల్ కంటిన్యూ ద వర్క్. దట్స్ వేర్ దే ఆర్ బికమింగ్ సక్సెస్. నీకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే వెళ్ళిపో. ఏదైతే అది అవుతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకో, ఫెయిల్ అయినప్పుడు చూసుకో. అంతేకాని డైవర్ట్ అవ్వకు. నీకు నమ్మకం ఉన్న దాని మీద డైవర్ట్ అవ్వద్దు. ఓకే, సో డైవర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు ఫోకస్. ఎక్కడ డైవర్ట్ అవుతున్నావో చూసుకొని డైవర్ట్ అవ్వకుండా ఉండు. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. సోషల్ మీడియా ఒకటి, అదర్స్ జడ్జిమెంట్ ఒకటి, నెగిటివ్ పీపుల్తో ఉండడం ఒకటి. ఇలాంటి విషయాల వల్ల మనం డైవర్ట్ అయిపోతున్నాం. యూ ఫైండ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎక్కడ డైవర్ట్ అవుతున్నావు, ఎందుకు డైవర్ట్ అవుతున్నావు, అది చూసుకొని డైవర్ట్ అవ్వకుండా ఉండు. ఓకే, 4th వన్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టైం. నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైం. ఓకే, సో మనం టైం ఇంపార్టెన్స్ గ్రహించాలి. ఎంత ఎర్లీ ఏజెస్లో టైం ఇంపార్టెన్స్ గ్రహిస్తే అంత ముందుకెళ్తాం లైఫ్లో. బికాస్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. రిమెంబర్, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ మనం అంతా ఇష్టపడేది ఉంది కదా, అదే మనీ, పైసలు. రైట్, పైసలు సంపాదించాలని. రైట్, టైమ్ ఈజ్ మనీ. నువ్వు ఎక్కడ నీ టైం స్పెండ్ చేస్తే దట్ విల్ బీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ మనీ. నీ స్కిల్స్ ఎంత బాగా అప్లై చేసి టైంని మంచిగా ఉపయోగించుకుంటే that will become a money. Once you have money, you know, I no need to tell, you can enjoy any luxury, you can do everything, you can make your life so comfortable. ఈ విషయం కూడా చెప్తాను, మనీ లేకుంటే ఏం చేయలేము. మరి మనీ ఎలా వస్తుంది? ఎఫర్ట్ పెడితేనే వస్తుంది. రైట్, సో ప్రాపర్గా టైంని మేనేజ్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా ఎప్పటి వర్క్ అప్పుడు అయిపోతుంది. ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది ఉండదు, ఈ డిలేయింగ్ ఆఫ్ వర్క్ అనేది ఉండదు. ఎప్పటి పని అప్పుడు చేయడం వల్ల నువ్వు మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు డిలే చేస్తూ ఇవాళ రేపు అనడం వల్ల ఏమవుతుందంటే నీకు నువ్వే గిల్టీగా ఫీల్ అవుతావు, అండర్ కాన్ఫిడెంట్కి వెళ్ళిపోతావు. ఇవన్నీ మనకు అవసరమా? సరే, ఇవాళది రేపటికి పోస్ట్పోన్ చేస్తే ఓకే, కానీ రేపటిది ఎల్లుండికి పోస్ట్పోన్ చేయడం డేంజర్. అంటే కొన్ని అన్సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ వస్తే అది వేరే విషయం. కానీ నువ్వు చేయలేకపోతే దట్స్ వెరీ రాంగ్. నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావు. సో ఐ టోల్డ్ ఎనఫ్. ఐ థింక్ యూ ఆల్సో నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్. రైట్, ప్లీజ్ రియలైజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఈ 2025లో అయినా టైంని బాగా వాడుకో. మళ్ళీ ఈ సంవత్సరంలో ఏం చేసావంటే ఎస్ ఇది ఒకటి చేశాను అన్న ఫీలింగ్తో బయటికి రావాలి 2025 అయిపోయేసరికి. రైట్, సంవత్సరాలు అయిపోతున్నాయి. దట్స్ నథింగ్ బట్ టైం. రైట్, సో ప్రాపర్గా నీ వర్క్ని ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. 5th వన్ ఏంటంటే హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. ఇది అందరు చెప్పేదే. ఓకే, మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి దాన్ యువర్ వర్క్. ఎప్పుడు హెల్త్ మీద సోయి లేకుండా వర్క్ చేయడం కాదు. ఒక స్టెప్యులేటెడ్ టైం పెట్టుకుని ఆ టైంలో వర్క్ చేయి. మిగతా టైం
మిగతా టైం నీ హెల్త్ కేటాయించు. ఎంతసేపు నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నావు, నీ హెల్త్ ఎలా చూసుకుంటున్నావు, రైట్? నీ బాడీకి రెస్ట్ దొరుకుతుందా లేదా? ఎందుకంటే ఒక్కసారి మన హెల్త్కి ఏమన్నా అయితే మనం ఏం సాధించలేము. కాబట్టి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అందుకే అంటుంటారు, వర్క్ చెయ్యి, లైఫ్ని కూడా చూసుకో. దిస్ ఈజ్ ఫార్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, వర్క్ ఆర్ లైఫ్. వర్క్ చేయకపోయినా ఏదో ఒక పని చేసుకొని నాకు ఇష్టమైంది, నాకు టఫ్ ఉన్న వర్క్ పక్కన పెట్టేసి నా ఇష్టం ఉన్న పని చేసుకుంటా. అప్పుడు ఆ చిన్న పని చేయడానికన్నా నీకు హెల్త్ ఉండాలి కదా. డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ హెల్త్. హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. మినిమం వాకింగ్ ఉండేటట్టు చూసుకోండి. మినిమం ఒక 45 minutes వాక్ ఎవ్రీడే. వాకింగ్ కాకపోయినా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. నేను రీసెంట్గా న్యూస్లో చదివాను, ఏ శారీరక శ్రమ అయినా కానీ హెల్త్కి చాలా మంచిదంట. ఏ శారీరక శ్రమ అయినా, సైకిల్ అయినా దొక్కు, లేకపోతే వాకింగ్ అన్న చెయ్యి, జాగింగ్ అన్న చెయ్యి, లేకపోతే క్రికెట్ అన్న ఆడు, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడు, రైట్. సో ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ గుడ్, రైట్, గుడ్ ఫర్ హెల్త్. ఓకే, నేను ఫాలో అవుతున్నాను. డెఫినెట్గా ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. ద వే యూ థింక్, నీ థాట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ చాలా మారిపోతాయి. లేజీగా ఉండొద్దు. మనకు మంచి థాట్స్ వస్తలేవా, కథం, బయటికి వెళ్ళి నడవండి. ఆటోమేటిక్ నీకు నడుస్తూ ఉంటే క్యాలరీస్ తగ్గుతూ ఉంటాయి. ఆటోమేటిక్ నీ థింకింగ్ కూడా మారిపోతుంది. నేను ఇదేదో అందరు చెప్తారు కాబట్టి చెప్పట్లేదు, ఐఎమ్ టెల్లింగ్ విత్ మై ఎక్స్పీరియన్స్, రైట్. ఇంకొకటి ఏంటంటే హ్యావింగ్ లవ్ ఇన్ యువర్ లైఫ్. హెల్త్తో పాటు అందరితో మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి. డోంట్ ఫీల్ జెలస్ ఆన్ అదర్స్. ఎవడో ఏదో అచీవ్ చేశాడని నువ్వు జెలస్గా ఫీల్ అవ్వకు. స్వార్థం పెట్టుకోకు. ఒక సర్టెన్ ఎక్స్టెంట్లో స్వార్థం ఉండాలి, బట్ ఆ స్వార్థము మరి ఎక్కువ కాకూడదు. ఓకే, నేను ఎదగాలనే స్వార్థం నీకు ఉండాలి. పక్కోడు ఎదిగిండన్న స్వార్థం ఉండొద్దు. పక్కోడు ఎదిగితే వాడిని అప్రిషియేట్ చేయి, వాడిని లవ్ చేయి. హే, ఇది ఎలా చేయగలిగాడు ఈ పని, ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి, ఇలా ఆలోచించండి. ఈ స్వార్థం, ఎక్కువ స్వార్థం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ. ఈ స్వార్థం ఎక్కువ ఉండడం వల్ల మంచి వాళ్ళతో రిలేషన్ పోగొట్టుకుంటాం. ఒక్కసారి మంచి వాళ్ళతో రిలేషన్ పోగొట్టుకుంటే మన లైఫ్ వెనక్కిపోతుంది. జెలస్గా ఫీల్ అవ్వడం ఆపేయండి. మీరు చూడండి, నేను చెప్పడం కాదు, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసినాను. ఎస్, యాజ్ అ హ్యూమన్ వీ టెండ్ టు ఫీల్ జెలస్ సమ్టైమ్స్, బట్ యూ స్టార్ట్ అవాయిడింగ్ దిస్ జెలస్ అబౌట్ అదర్స్. చాలా డిఫరెన్స్ చూస్తారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయండి, రైట్. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళ హ్యాపీనెస్ ఆటోమేటిక్ నీకు వస్తుంది, రైట్. ఎవరైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది, హెల్ప్ కోసం చూస్తున్నారంటే హెల్ప్ చేయండి. షో సమ్ లవ్ టువర్డ్స్ దెమ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆల్సో, రైట్. ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయండి. ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేయండి. నాకేమొస్తుందన్న సిచ్యువేషన్లో ఉండకండి. ఎందుకంటే ఈ హెల్ప్ అనేది మనం ఈవెన్ చచ్చిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు మనకు, రైట్. సో డెఫినెట్గా మీ లైఫ్లో లవ్ అండ్ హెల్పింగ్ నేచర్ పెంచుకోండి. దీంతోపాటు మనం ఇమ్మీడియట్గా తీసేయాల్సింది ఏంటంటే భయం అండ్ సెల్ఫ్ డౌట్. ఈ రెండు చాలా డేంజర్. ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు భయం అవుతుంది, చేయగలనా చేయలేనా, ఒక డౌట్ వస్తుంది, చేయగలనా చేయలేనా. ఈ రెండు తీసేసి చెత్త కుప్పలో పడేయండి. ఎందుకంటే ఈ రెండు వల్లనే మనిషి ఆ పని చేయకుండా వెనక్కి తగ్గుతాడు. అది జస్ట్ మైండ్లో వచ్చే థాట్ మాత్రమే, కానీ నువ్వు యాక్చువల్గా పని చేయగలుగుతావు. ఏ పని అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ పని ఖచ్చితంగా చేయగలుగుతావు. డౌట్ వచ్చినంత మాత్రాన వెనక్కి తగ్గకు. మహా అయితే ఏమవుతుంది, నువ్వు అనుకున్నది అవ్వకపోతే ఏమవుతుంది, నేర్చుకుంటావు. అది సక్సెస్ అవ్వకపోయినా అక్కడ ఏం మిస్టేక్ చేసావు అనేది నేర్చుకుంటావు కదా. లైఫ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఎవ్వడు 100% ఎగ్దమ్ ఒక్కటేసారి చేయలేడు. ఎవడు చేయలేడు. యు సీ ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్, దే ఫెయిల్డ్ మెనీ టైమ్స్, రైట్. సో అది మైండ్లో పెట్టుకోండి. సెల్ఫ్ డౌట్ అనేది అవసరం లేదు మనకు.
దట్ ఈస్ బిగ్గెస్ట్ కల్ప్రిట్. నీకు అనిపించిందా అవుతుంది పని అని చేసుకుంటూ వెళ్ళిపో. మహా అయితే ఫెయిల్ అవుతావు, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్సే నెక్స్ట్ మనకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా, ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు, ఇంకా స్ట్రాంగ్ ఉంటారు. ఒకేసారి సక్సెస్ వచ్చిన వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండరు. సో ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐ నో లైక్ యాజ్ అ హ్యూమన్ మన మైండ్ అలా కన్స్ట్రక్ట్ అయింది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద మైండ్. మైండ్లో అలా థాట్ వస్తుంది. దట్ ఈస్ నాట్ యూ యాక్చువల్లీ, దట్ ఈస్ జస్ట్ ఎ థాట్. నువ్వేందో నీకు తెలుసు, నువ్వేందో నీకు తెలుసుకుని నీ కాన్షియస్నెస్తో పాటు నువ్వు ముందుకెళ్ళిపో. దే ఆర్ నాట్ రియల్. భయం, సెల్ఫ్ డౌట్ అనేది రియల్ కాదు. నీకు మనసులో ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంటుంది నువ్వు చేయగలవు అనేది, అదే నువ్వు. మళ్ళా చెప్తున్నా, అదే నువ్వు. ఇది జస్ట్ థాట్. యూ కెన్ ఇగ్నోర్ ద థాట్స్. 95% ఆఫ్ ద పీపుల్ ఈ సెల్ఫ్ డౌట్ భయం వల్ల ఏ పని చేయలేకపోతున్నారు. Again, I am saying all successful people are handling this self-doubt and fear in a right way. So that is the reason they are successful. Okay. Last but not least, ఇవన్నీ విన్నావు కదా ఇప్పుడు, ఇవన్నీ విన్నావు కదా, వితౌట్ వేస్టింగ్ టైం నువ్వు ఏదైతే పని అనుకుంటున్నావో, ఈ సంవత్సరంలో ఏదైతే పని చేయాలనుకుంటున్నావో అది స్టార్ట్ చేయి. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయి. ఎందుకంటే చాలామంది, అబౌట్ 70-80% ఆఫ్ ద పీపుల్, దే డోంట్ ఈవెన్ స్టార్ట్ ద వర్క్ దట్ దే వాంట్ టు డూ. కొత్త సంవత్సరం వచ్చింది, రిజల్యూషన్ పెట్టుకుందాం, జిమ్కి వెళ్దాం, ఎగ్దం తయారైదాం అనుకుంటారు, ఇది సాధిద్దాం అది సాధిద్దాం అనుకుంటారు, స్టార్ట్ కూడా చేయరు. జనవరి 1 రోజు అనుకుంటారు, జనవరి 2 రోజు చేద్దాం లేదని కొంతమంది స్టార్ట్ పెడతారు, కొంతమంది ఆయనతో స్టార్ట్ కూడా పెట్టరు. స్టార్ట్ పెట్టిన వాళ్ళు 3rd రోజు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిస్తుంటారు. 4th, 5th, 10th వచ్చేసరికి ఎక్కడ దాకానే బ్యాక్ టు సేమ్ పొజిషన్. సో స్టార్ట్ చేయడం అంటే ఊరికే స్టార్ట్ చేసి వదిలేయడం కాదు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని కంటిన్యూగా తీసుకొని ముందుకెళ్ళడం. మహా అయితే ఫెయిల్ అవుతావు, దాని నుంచి నేర్చుకుంటావు. ఇదే గుర్తుపెట్టుకో, మహా అయితే ఫెయిల్ అవుతావు, దాని నుంచి నేర్చుకుంటావు. నేర్చుకోవాల్సిందే. ఎవ్వడికి డైరెక్ట్ సక్సెస్ రాదు. నా అనుభవంతో చెప్తున్నా. ఇన్ మై కెరియర్ ఆల్సో ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్ ఉంది, కష్టం ఉంది అనుకుంటే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు. ఈవెన్ ఐటీ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు నాకు ఈ ఐటీ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందో కూడా తెలియదు. నేను భయపడిపోయి నేను చేసే పనిని ఆపేస్తే ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉండేవాడిని కాదు కదా. నేనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ యూ టేక్ ఎనీ సక్సెస్ఫుల్ పీపుల్, ఏదో ఒకరోజు ఆడు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయకుంటుంటే వాడు ముందుకు వెళ్ళాడు కదా. యూ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. నాకు అంటే రీసెంట్ టైంలో నేను నా కళ్ళ ముందు, అంటే నాకు నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్న ఒక పొలిటికల్ లీడర్, ఒక మంచి రైట్, అంటే ఎవరి వల్ల అయితే నేను ఇన్స్పైర్ అయ్యాను, ఆయన ఎవరంటే కేసీఆర్. కేసీఆర్ని నేను నా నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి ఆయన ఒక కాజ్ కోసం ఎలా పనిచేస్తాడు అనేది నాకు బాగా నచ్చింది. అంటే ఆ రోజు ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ అంటే, ఆ రోజు ఆయన స్టార్ట్ చేశాడు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఆ రోజే ఆయన స్టార్ట్ చేయకపోతే ఇంత చేంజ్ వచ్చేదా? ఒక్కసారి ఆలోచించాలి మనం. బికాస్ హియర్ ఐఎమ్ ఇన్సిస్టింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టార్టింగ్ సర్టెన్ వర్క్. అంటే ఒక కాజ్ కోసం ఎంత కమిట్మెంట్తోని వర్క్ స్టార్ట్ చేసి దాన్ని ఎండ్ వర్క్ తీసుకొచ్చాడు అంటే ఎంత స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. ఇదంతా ఎలా జరిగింది? స్టార్ట్ చేశాడు పని, ఏదైనా పర్వాలేదు. ఎలా తిట్టారు అతన్ని, ఎలా తిట్టారు, ఎంత ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, బట్ స్టిల్ స్టార్ట్ చేసిన పని ఎండ్ వరకు తీసుకొచ్చాడు. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ ఎనీ వర్క్. సి ద రీజన్ ఐఎమ్ అప్రిషియేటింగ్ కేసీఆర్ ఆర్ కేసీఆర్ని ఎందుకు పొగుడుతున్నానంటే, నా కళ్ళ ముందు ఒక కాజ్ కోసం నిరంతరం కృషి చేశాడు కాబట్టి ఆయన చెప్తున్నాను. ఇంకా చాలా మంచి మంచి లీడర్స్ ఉన్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ బిట్వీన్ అవర్ తెలుగు పీపుల్. వీఆర్ ఆల్ వన్. అందరం తెలుగు పీపుల్ ఒకటే.
చంద్రబాబు నాయుడు మంచి పనులు చేసినప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను, రైట్. కేసీఆర్ని ఎందుకు అంటున్నానంటే ఒక కాజ్ కోసం నిరంతరం కష్టపడ్డాడు. దాన్ని స్టార్టింగ్ ఫేజ్ చూశాను, ఎండింగ్ ఫేజ్ చూశాను, అందుకే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆల్సో, రైట్. అసలు ఆయన హీరోగా ఉన్నప్పుడు పొలిటికల్ లీడర్గా సక్సెస్ అవుతాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్, రైట్. ఎందుకంటే చిరంజీవే పార్టీ పెట్టేసి క్లోజ్ చేసుకున్నాడు పార్టీ, రైట్. కానీ అలా తమ్ముడు ఈయన ఎలా చేయగలుగుతాడు అని అనుకున్నారు. కానీ టుడే హీజ్ ఎ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆ రోజు స్టార్ట్ చేశాడు, జనసేన అనే పార్టీ స్టార్ట్ చేశాడు కాబట్టే ఇక్కడ దాకా వచ్చాడు. సో నేను అంటున్నది ఏంటంటే ఇలా నేను వీళ్ళ ఎందుకు చెప్తున్నానంటే అలా నా కళ్ళ ముందు చూశాను. ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై దెమ్. అది కేసీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, రైట్. స్టార్టింగ్ ఫేజ్ చూశాను, వాళ్ళు ఎండ్ ఫేజ్ చూశాను కాబట్టి ఇలా చెప్తున్నాను. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టార్టింగ్. నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నానంటే మనకు ఇంపార్టెన్స్ తెలియాలి. మీరు ఎవరినైనా తీసుకోండి, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ దే విల్ స్టార్ట్ ద వర్క్ అండ్ కంటిన్యూ ద వర్క్. సో ఫ్రెండ్స్, ఈ 8 పాయింట్స్ ఏవైతే నేను చెప్పానో, ఒకటి స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఉండడం మనం తీసుకున్న వర్క్. సెకండ్, చేస్తున్న పనిని ఎంజాయ్ చేయడం, ఎంజాయింగ్ ద జర్నీ ఆఫ్ ద వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్. థర్డ్ వన్ ఏంటంటే డైవర్ట్ అవ్వకుండా చూసుకోండి. ఫోర్త్ వన్ ఏంటంటే టైం, ఇంపార్టెన్స్ ఆఫ్ టైం తెలుసుకోండి, రైట్. ఫిఫ్త్ వన్ ఏంటంటే హెల్త్, రైట్. హెల్త్ 100% ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే షో సమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ అదర్స్, ఓకే. ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ డౌట్, ఫియర్ అవి జస్ట్ థాట్స్ మాత్రమే, ఇగ్నోర్ చేసేయండి, మీరు అనుకుంటున్నది చేసేసేయండి, ఓకే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్టార్ట్ చెయ్యి, ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు. సో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ we will meet in the next video. Thank you once again for watching my video till the end.